హలో అండి. ఈరోజు క్రంచీగా పల్లి పకోడా ఎలా చేయాలో చూద్దామండి. స్వీట్ షాప్స్లో అలాగే బేకరీస్లో చూస్తుంటాం కదండి పల్లి పకోడా. సేమ్ అదే స్టైల్లో ఇంట్లోనే హైజీనిక్గా చక్కగా ప్రిపేర్ చేసుకోవచ్చండి. 1 వీక్ వరకు స్టోర్ చేసుకోవచ్చు. సో ప్రాసెస్ ఏంటో చూసేద్దాం వచ్చేయండి. ఫస్ట్ అయితే ఒక ప్యాన్ తీసుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని హీట్ చేసుకోవాలి. నెక్స్ట్ ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులోనే 1 కప్పు పల్లీలు, ఉప్పు, కారం, పసుపు, జీరా పౌడర్, ధనియా పౌడర్, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, పావు కప్పు బియ్యపిండి, పావు కప్పు శనగపిండి వేసుకొని కొంచెంగా వాటర్ యాడ్ చేసుకుంటూ ఇట్లా వీడియోలో చూపిస్తున్న విధంగా గట్టిగా కలుపుకోవాలండి. లూజ్గా చేస్తే ఏమవుతుందంటే పల్లీకి పిండి కోట్ అవ్వదు. సో అలా గట్టిగా కలిపేసుకొని విడివిడిగా బాగా కాగిన ఆయిల్లో లో టు మీడియం ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకుంటూ గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ మీకు నచ్చితే ఫ్లేవర్ కోసం కరివేపాకు కూడా వేయించి మిక్స్ చేసుకోవచ్చు అండి. చాలా టేస్టీగా క్రంచీగా ఉంటాయండి. ఒకసారి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.